హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. పెట్టడానికి అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. 3 kgs టమాటా, దానికి కావాల్సిన సామాన్లు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడైతే టమాటా శుభ్రంగా కడుక్కోవడానికి ఒక బొచ్చలో వాటర్ అయితే పోసుకున్నాము. ఇవి ఉప్పేసి ఉప్పు నీళ్ళతో కడిగితే మంచిగా పచ్చడి పాడవకుండా ఉంటది ఫ్రెండ్స్. నేనైతే ఉప్పు నీళ్ళతో కడగడానికి అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే చాలా ఎంత బాగున్నాయో చూడండి. ఇగో ఈ కలర్ లో, కాకపోతే ఇగో ఇలా గట్టిగా ఉన్న టమాటాలే చూసుకోవాలి. మెత్తయి అయితే అస్సలు వద్దు ఫ్రెండ్స్, పాడవుతాయి. అందుకనే ఇగో చూడండి, గట్టి గట్టి టమాటాలు అయితే తీసుకోవాలి. వీటికి శుభ్రంగా కడిగేసుకుందాం. ఇగో ఇలా ఉంటే దీని మీద ముత్యాలు ఉంటాయి కదా, ఇవి మాత్రం తీసేయండి ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత మాత్రం కడగండి గైస్. ఇవైతే ఇగో ఇలాగా అన్ని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇవైతే కొంచెం మెత్తపడిపోయినాయి, ఇగో అందుకనేసే వేరే తీసేసాను ఫ్రెండ్స్. అందులో వేయకుండా కూరలో పనికి వస్తుందని బయటకు అయితే తీసేసాను. ఇలా గట్టి గట్టి తీసుకోవాలి, లేకపోతే పికిల్ మాత్రం పాడైపోతుంది ఫ్రెండ్స్. ఇలాగే అన్ని శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ గుడ్డ పైన వేసుకుందాం. ఇలాగ శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక కాటన్ గుడ్డ పైన మాత్రం ఇవి మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ శుభ్రంగా కడుక్కోవాలి టమాటాలన్నీ. వీటికి మళ్ళీ ఇటు తీసి శుభ్రంగా మాత్రం తుడుచుకొని తర్వాత పెట్టుకుందాం. ఇవి మాత్రం శుభ్రంగా తుడుచుకోవాలి. ఇందులో మాత్రం ఇవి మాత్రం శుభ్రంగా తుడుచుకోవాలి. తడి ఏమాత్రం ఉండకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం తడి ఉన్నా గానీ పికిల్ మాత్రం మొత్తం ఖరాబ్ ఆగమైపోతుంది, మళ్ళీ పెట్టిందంతా వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకని ఇలా శుభ్రంగా తుడుచుకొని ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి దీనికి. గైస్, మా మమ్మీ అయితే ఇక్కడ టమాటోలు ఆరబెడుతుంది. పైన ఫ్యాన్ వేసుకుందాం, ఎందుకంటే బయట ఎండ ఎక్కువగా లేదు. మమ్మీ క్లీన్ చేస్తుంది, ఇక్కడ పెడుతుంది. ఒక టమాటో అటు పారిపోయింది, నేను తీసుకుంటా ఈ టమాటో. చూడండి గాయస్, టమాటాలు అయితే చూడండి ఎంత మంచిగా ఆరిపోయినాయి ఇవన్నీ. ఇగో ఇలా ఆరిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా మంచిగా ఆరనివ్వాలి ఫ్యాన్ కింద, లేకపోతే ఎండ ఉంటే ఎండలో. ఇగో ఇలా ఆరిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. వీటికి అయితే ఇప్పుడు మనం కోసుకుందాం ముక్కలుగా. స్టార్ట్ కదా. ఓకే గాయస్, టమాటాలు అయితే మనం కోసుకుందాం ఇలాగా. ఇవి మాత్రం తీసేయాలి ఫ్రెండ్స్. ఇవి మాత్రం ముత్యాలు మాత్రం తీసేయాలి. ఒక టమాటాకి ఇలా 3 ముక్కలు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగా 3 ముక్కలు అయితే చేసుకోండి. ఇక అన్ని టమాటాలు మాత్రం ఇలాగే కోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టమాటాకి 6 ముక్కలు లేదంటే 8 ముక్కలు చేసుకోండి. ఒక పెద్ద ముక్క ఉంటే ఒకవేళ 8 ముక్కలు చేసుకోండి. ఇలా చిన్న ముక్క ఉంటే 3 ముక్కలు 2 ముక్కలు అయితే సరిపోతుంది. ఇక అన్ని ఇలాగే కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మాత్రం కంపల్సరీ తీసేయండి. ముక్కలు అయితే ఇగో ఇలాగా అన్ని కోసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు చూడండి, ఇగో ఇంత ఉంటే సరిపోతుంది ముక్కలన్నీ. ఇగో ఇలా కోసుకుంటే సరిపోతుంది. ఇలా కోసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఉప్పు అయితే గల్లు ఉప్పే వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 kgలకి నేను మాత్రం 2 గ్రాముల దాకా సాల్ట్ అయితే వేస్తున్నాను. 1.5 3 గ్రాముల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి సాల్ట్ అయితే. ఇగో ఇదైతే వేస్తున్నాను చూడండి. ఈ గ్లాస్తో 1 గ్లాసు, ఇది హాఫ్, 1.5 4 గ్రాముల దాకా ఉంటుంది ఫ్రెండ్స్, సరిపోతుంది ఇది.
ఉప్పు వేసుకున్న తర్వాత ఒక చిటికెడు మాత్రం పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. దీనికైతే మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇగో చేతులు అయితే అస్సలు పెట్టకండి ఫ్రెండ్స్ ఎక్కువగా. ఇగో ఇలాగా చేసుకుంటే అన్నీ మాత్రం కలుస్తుంది. లేదంటే ఒక పెద్ద గంట తీసుకొని గంటతోనైనా కలుపుకోండి. ఇది మాత్రం ఒక డబ్బా, మా దగ్గర జాడీలు అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ, అందుకని ఇది కారం డబ్బా. దీనికి మాత్రం కారం తీసేసి ఇదైతే ఇందులో పెట్టేస్తున్నాను. ఇది మళ్ళీ 3 రోజుల తర్వాత తీసి ఇదంతా పిండేసి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను 3 రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది మళ్ళీ రేపు ఒక రోజు తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. నేను 3 రోజుల తర్వాత మళ్ళీ పెట్టేదైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే. చూడండి గైస్, మాకైతే ఈ డబ్బా నిండా అయితే వచ్చేసింది 3 కిలోల టమాటా ముక్కలు మాత్రం. చూడండి ఈ డబ్బా నిండా అయితే వచ్చేసింది. దీనికి ఒకసారి మళ్ళీ రేపు తీసి కలుపుకొని పెట్టేద్దాం. ఎల్లుండి పొద్దున మాత్రం తీసి ముక్కలు మాత్రం ఆరేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే మరి బాయ్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఆ రోజు మనమైతే టమాటా అయితే కోసుకొని ఇందులో పెట్టుకున్నాం కదా. పెట్టేటప్పుడు ఇది నిండా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇగో ఇంత వరకు అది అయిపోయింది, ఇంత వచ్చింది. ఇప్పుడు మాత్రం దీనికి మొత్తం పిండేసి ఆరేసుకుందాం. చూడండి గైస్, టమాటా మాత్రం మంచిగా ఇది అయిపోయింది. వీటికి మాత్రం మనం ఇప్పుడు గట్టిగా ఇది పిండేసుకుందాం. పిండేసుకొని ముక్కలు అయితే ఆరేసుకోవాలి. ముక్కలు అయితే అన్నీ ఇలా గట్టిగా పిండేసుకోవాలి ఫ్రెండ్స్. అయితేనే కొంచెం తొందరగా ఆరుతుంది, లేకపోతే చాలా టైం పడుతుంది మనకి. చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా గట్టిగా పిసుకోవాలి టమాటా ముక్కలు అయితే. ఇగో ఇలాగా. ఓకే గాయస్, మరి చూడండి మా టమాటాలు అయితే ఇగో మొత్తం ఇగో ఇలా పిసుకున్నాం ఫ్రెండ్స్. ముక్కలు అయితే చూడండి 3 కిలోలకు మాత్రం ఇగో ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి మాకి. దీనికి మాత్రం ఇప్పుడు ఎండలో అయితే ఎండేసుకుందాం. చూడండి గట్టిగా అస్సలు వాటర్ లేకుండా పిసుక్కోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఏమాత్రం కానీ ఉన్నా కానీ పచ్చడి అనేది పిగిలి పాడైపోతుంది ఫ్రెండ్స్. అందుకని గట్టిగా పిండేసుకోండి టమాటా ముక్కలు అయితే. ఇగో ఇలా పిండేసుకోవాలి. అయితే తొందరగా కూడా ఆరుతుంది కదా, అందుకనేసి ఇగో ఇలాగనేది పిసుక్కోవాలి టమాటా ముక్కలు అయితే. టమాటా ముక్కలు అయితే పిసుక్కున్నాం కదా, అందులో నుంచి ఇగో వాటర్ అయితే ఇగో ఇంత వాటర్ అయితే వచ్చింది. టమాటా రసం ఇగో ఇంత వచ్చింది. దీంట్లో మాత్రం టమాటా రోజు అది పచ్చడి కలిపే రోజు మాత్రం ఇందులో చింతపండు నానబెట్టి పెట్టేద్దాం. అది తర్వాత 3-4 డేస్ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కలిపిన రోజు మాత్రం చూపిస్తాను. చూడండి గాయస్, మేమైతే డాబా పైకి అయితే వచ్చేసాము. ఇగో టమాటా ముక్కలు అయితే ఇగో ఇలా ఆరబెట్టుకోవాలి. అన్నీ మంచిగా ఇడిగా ఆరబెట్టుకోండి, అయితే తొందరగా ఆరుతాయి. ఇదైతే మా గార్డెన్ ఫ్రెండ్స్. ఇటు ఇదే గార్డెన్. మేము గార్డెన్ది వీడియో పెట్టాము కదా ఫ్రెండ్స్, అదైతే చూసారా మీరు? మేము ముందునే ఈ స్టేడియం వీడియో చేస్తాము ఫ్రెండ్స్. ఇది మాత్రం స్టేడియం అండి, ఇంత పెద్దగా ఉంటుంది. ఈ భవానీపట్నంలోనే పెద్ద స్టేడియం. చూడండి అక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారు. ముందునే మేము స్టేడియం టూర్ కూడా చేస్తామండి. ఇంకా ఇక్కడ ఎండ అయితే చాలా మండిపోతుంది, అందుకనే ఇది త్వరగానే ఆరిపోతుంది. మనకైతే 3 కిలోలకి ఇంతే వచ్చింది. చూడండి గాయస్, మా ముక్కలు అయితే ఆరబెట్టుకున్నాము. టమాటా ముక్కలు అయితే చూడండి 3 kgs ఫ్రెండ్స్. చూడండి కొంచెమే వచ్చింది, మొత్తం అది రసం మొత్తం వెళ్ళిపోయింది కదా. హాయ్ గాయస్, మనమైతే టమాటా
పికిల్కి కావాల్సిన మొన్న అయితే చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. టమాటా ముక్కలు అయితే కోసి ఆరబెట్టుకున్నాం కదా, అవి అయితే ఆరినాయి మంచిగా. అవి తర్వాత చూపిస్తాను. ఇది మాత్రం టమాటా రసము 3 గంటల ముందే ఇది నానబెట్టుకుంటున్నాను. ఇది చింతపండు 1/2 కిలో చింతపండు ఇందులో పెట్టేసి ఇది ఒక 3 అవర్స్ మాత్రం ఎండలో మాత్రం పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఎండలో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో 3 అవర్స్ తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇవన్నీ కలిపేటప్పుడు. ఓకేనా? స్టార్ట్ కరు. ఇవి చూడండి ఫ్రెండ్స్, చింతపండు అయితే ఇవి కొత్త చింతపండు నేనైతే నిన్న మొన్న తీసుకొచ్చి ఆరబెట్టి ఇవి అయితే గింజలు అయితే మొత్తం తీసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో చింతపండు అయితే. ఇలాగే మొత్తం తీసేయాలి. ఇందులో గింజలు ఇవి నారల లెక్క ఉంటుంది కదా, ఇది మాత్రం ఏం లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇలాగే చింతపండులో మాత్రం టమాటా రసంలో చింతపండు మాత్రం ఇగో ఇలాగా మొత్తం వేసుకోవాలి. హాయ్ గైస్, మనమైతే ఇగో అన్ని రెడీ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది కారం, చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా, 3-4 గంటలు అయింది నానబెట్టుకొని. ఈ చింతపండు అయితే మంచిగా నానిపోయింది. ఇవి మెంతులు, ఈ ఆవాలు, ఇవి మాత్రం వేయించుకొని ఇప్పుడు పొడి మాత్రం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మాత్రం మనము వేసుకుందాము ఆవాలు. ఈ మెంతులు మాత్రం 4 స్పూన్లు ఉంది ఫ్రెండ్స్, 4 స్పూన్లు. ఈ ఆవాలు మాత్రం 6 స్పూన్లు ఉన్నాయి. ఇవి 4 కంటే కొంచెం తక్కువే ఉన్నాయి. మెంతులు కొంచెం తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది చేదు వస్తుంది కదా, అందుకనేసి మెంతులు కొంచెం తక్కువ వేసుకోండి. హాయ్ గాయ్స్, ఇది మాత్రం చల్లారిపోయింది. దీనికైతే మిక్స్ పట్టుకుందాం ఒకసారి. చూడండి గాయస్, ఇదైతే చూడండి ఎంత మెత్తగా అయితే పొడి అయిపోయింది. ఇది 2 కలిపి ఇలా పొడి చేసుకోవాలి. చూడండి గాయస్, ఫస్ట్ అయితే మనం టమాటా ముక్కలు అయితే మిక్స్ పట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ తడిలో పడితే ఇది మంచిగా పట్టదు కదా. తర్వాత చింతపండు అయితే మిక్స్ పట్టుకుందాం. చూడండి 3 కిలోలకి ఇంతే, ఈ మొత్తం ఎండి ఇంతే వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, చూడండి గాయస్, ఇదే మిక్సీ టమాటా అయితే ఇగో మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే ఏం బాగోదు. ఇది కొంచెం చిన్న ఇవి తినేటప్పుడు ఉంటే తగిలితే నోట్లో చాలా బాగుంటది, అందుకనేసి నేను ఇలా పట్టుకున్నాను. ఈ చింతపండు అయితే మిక్సీ పట్టుకుందాం గాయస్. చూడండి, ఈ నీళ్లు కింద వదిలేసి ఇగో ఇలాగా పట్టుకుందాము. తర్వాత కారం వేద్దాం కదా, అప్పుడు అది నీళ్లు మాత్రం పట్టుకుందాము. చూడండి గైస్, చింతపండు అయితే ఇగో ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం కారం, అది మనం పట్టాం కదా మెంతి పౌడరు, అది కూడా వేసుకోవాలి. ఎందుకంటే గ్రైండర్ ఉంటే అన్ని ఒకేసారి వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాకపోతే మన దగ్గర గ్రైండర్ లేదు కదా, అందుకే ఇక మిక్సీలో ఇవన్నీ ఒకేసారి మొత్తం పట్టుకొని తర్వాత కారం వేసి కలుపుకుందాం గైస్. సరేనా? ఈ చింతపండు మిక్సీ పట్టింది వేరే తీసుకుందాం. ఇలాగే ఇవన్నీ కూడా అలాగే పట్టుకుందాము.
చూడండి గైస్, మన చట్నీ అయితే ఇగో రెడీ అయిపోయింది. పికిల్ టమాటా పచ్చడి అయితే ఇగో చూడండి రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి అందరూ. అసలు స్మెల్కే కడుపు నిండిపోతుంది, అంటే నమ్మండి మీరు. చూడండి ఎంత బాగుందో అసలు, సూపర్. దీనికి మాత్రం ఇప్పుడు కొంచెం మాత్రం పోపు వేసుకుందాము, మిగిలింది మాత్రం ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంది. ఎండుమిర్చి చూడండి, ఒక 4 ఎండుమిర్చి, కొంచెం జీరా, ఇదైతే రాయి, ఆవాలు 4 అంటే 4, కొంచెమే ఒక 4-5 గింజలు, మెంతులు. ఇదైతే చాలా తినేటప్పుడు అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొంచెమే వేసుకోండి, ఎక్కువ అయితే చేదైపోతుంది ఫ్రెండ్స్. గైస్, ఇందులో మనం కొంచెం అయితే ఇంత అయితే పోపు వేసుకుంటున్నాము. ఇది ఎడిగినే ఉంది, ఇందులోనే వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇందులో వేసుకుంటే ఈ చట్నీ మొత్తంలో వేసుకోవాలంటే అది చల్లారిన తర్వాత వేసుకోవాలి, లేదంటే నల్లబడిపోతుంది, చట్నీ నల్లబడిపోతుంది. ఇందులో అయితే మనం కొంచెమే కదా పోపు వేసుకొని తినేది, అందుకే ఇలాగే వేసుకుంటున్నాను. ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చూడండి గైస్, ఇది మాత్రం పోపు వేసుకున్న చట్నీ చూడండి ఎంత బాగుందో. ఇది మాత్రం వేరే డబ్బాలో తీసి ఇది మాత్రం స్టోరేజ్ చేసుకుందాము. మాత్రం లేదు, ఎందుకంటే ఆయిల్ మనం ముందే వేసుకుంటే అది మాత్రం స్మెల్ వస్తుంది, అందుకనేసి నేను ఆయిల్ మాత్రం వేయలేదు ఇందులో. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇంతే టమాటా పచ్చడి పెట్టుకునేది. ఇంతే ఫ్రెండ్, ఇంతే ఈజీ. మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలకు మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే మరి, బాయ్ బాయ్.